ఫిబ్రవరి 17వ తేదీన సోమవారం రోజున కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. వీరి తలరాత మారబోతుంది. ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడవలసిందే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం అయితే చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఎలాంటి సమస్యలైనా 24 గంటలు అయితే మీకు పరిష్కారం అయితే లభించబడుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి శనేశ్వరుడు. కుంభరాశి వారిలో అంటే కుంభరాశిలో జన్మించినట్టు వ్యక్తుల స్వభావం అనేది చాలా మంచిగా ఉంటుంది. మంచి లక్షణాలతో కూడిన వారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుందంటే మంచితనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరిలో దానం చేయాలి అనేటువంటి లక్షణం అయితే అధికంగా అయితే మాత్రం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి పరంగా చూస్తే గనక వీరి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. కుటుంబం అంటే బాధ్యత మొత్తం వీరి భుజాలపైన మోస్తూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్లుగా వీరు ఉంటారు. తిండి తిప్పలు మానేసి మరీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారిని చూసుకుంటే ఈ రాశివారు మంచి మనసును కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకరిని బాధ పెట్టాలని, ఒకరిని ఏడిపించాలని వీరు అస్సలు అనుకోరు. ఎందుకంటే హింసించాలి అనే గుర్తులు ఈ రాశి వారికి అయితే అస్సలు ఉండవు. అందరూ బాగుండాలి అంటే మంచి మనసుని కలిగి ఉంటారు. అలానే కాకుండా మంచి వ్యక్తిత్వం అనేది వీరిలో ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే గనక చాలా కష్టజీవులు, కష్టపడుతూ ఉంటారు. కొంతమందికి ఈ రాశిలో బాగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే గనక ఎక్కువగా కష్టపడేవారు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే కొన్ని రకాల కష్టాలైతే పోబోతున్నాయి. అంటే మీకు అదృష్టం కొంచెం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీతో విభేదాలు పెట్టుకొని విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు వద్దు అని అంటే దూరం పెట్టిన వాళ్ళే వెళ్ళిపోయిన వ్యక్తులు కావచ్చు, మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారు. అలానే కాకుండా మీతో మళ్ళీ పరిచయం ఏర్పాటు చేసుకోవాలని, మళ్ళీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరి వల్ల మోసపోయారు, మీరు కొంచెం అంటే ఇబ్బంది పడ్డారు కదా, అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తులను మీరు అంటే మళ్ళీ మీ పరిచయాల రూపంలో మీరు పరిచయం పెంచుకున్న స్నేహితుల రూపంలో స్నేహాన్ని పెంచుకుంటే మీకే మళ్ళీ ముప్పు కలుగుతుంది. అందుకే ఆ వ్యక్తులతో ఎంతో ఉండాలో అంతలనే ఉండండి. ఒకసారి వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులతో మీరు కూడా ఉండి ఎంత ఉండాలో అంతలో ఉంటే చాలా మంచిది. ఇక మీకు సమయం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మీ కష్టాలు తీరుతాయి. సమయానికి డబ్బు చేతికి కూడా అందుతుంది. అదృష్టం అనేది పడుతుంది. కాకపోతే కొద్దిగా దైవ అనుగ్రహం అయితే కలిగి తీరుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దైవ అనుగ్రహం కాదనుకోండి, మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అదృష్ట ద్వారాలైతే తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీన సోమవారం రోజునైతే ఈ కుంభరాశి వారికి అయితే జీవితంలో శుభ ప్రభావాలను చూపుతుంది.
కొత్త ఉద్యోగం పొందాలనుకునేవారు లేదా నిరుద్యోగులు ఉండి ఉపాధి కోసం చూస్తున్న వారికైతే వీరు శుభవార్త అయితే అందుతుంది. అలాగే ఈ రోజు నుంచి అయితే ఈ కుంభరాశి వారికైతే ఫిబ్రవరి 27 మధ్యలో కొత్త ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు ఈ కుంభరాశి వారికైతే ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం అయితే చేస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఆనందం శ్రేయస్సును పెంచుకోవడానికైతే అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు.